యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ యుద్ధం రాకముందే ఆయుధాలను సిద్ధం చేసుకుంటుంది బీజేపీ. 2029 లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కమల్నాథులు ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరి వారి వ్యూహం ఏమిటి, ఎలా ముందడుగు వేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశంలో జెన్జీని ఆకట్టుకునేలా పార్టీ కార్యక్రమాలు, ప్రచార శైలిలో మార్పులు తీసుకురావాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యార్థుల సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని యువతను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో బీజేపీ కూడా యువ ఓటర్లపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. యువతతో నేరుగా చర్చలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు వారి సమస్యలు, అభిప్రాయాలను పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లే వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అంతేకాదు, యువతను పార్టీలోకి ఆకర్షించడం, పార్టీ కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడం, సీనియర్ నేతలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యువతతో నిరంతరం టచ్లో ఉండటం వంటి చర్యలకు కూడా బీజేపీ సిద్ధమవుతోంది. 2024 ఎన్నికల్లో 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉన్న మొదటిసారి ఓటర్లు జెన్జీ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదన్న అంచనాలతో ఈసారి ఆ లోటును భర్తీ చేయాలని కమల్నాథులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జెన్జీని కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా భవిష్యత్తు భాగస్వామ్యులుగా చూడాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. తెలంగాణలోనూ బీజేపీ ఇదే దిశగా అడుగులు వేస్తోంది. నిరుద్యోగుల సమస్య అయినా, విద్యార్థుల అంశమైనా ముందుండి పోరాటాలు చేస్తూ యువతలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా యువ ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కమల్నాథులు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. మరి బీజేపీ ఇంతలా వ్యూహాలు రచిస్తుంటే నిరుద్యోగం, విద్య, ఉద్యోగాలు, భవిష్యత్తు వంటి అంశాలపై పోరాడుతున్న జెన్జీ యువ ఓటర్లు కమలం వైపు ఎంతవరకు మొగ్గుతారు? బీజేపీ కొత్త వ్యూహం యువతను ఆకట్టుకుంటుందా అన్నది 2029 ఎన్నికల్లోనే తేలనుంది.